తెల్లవారుజామునే ఆ చిన్న గుడిసె ముందు అమ్మమ్మ చీపురుతో ప్రాంగణం ఓడిస్తూ, తాతయ్య వేపకర్రతో పళ్ళు తోముకుంటూ, ఆ ఉదయపు నిశ్శబ్దంలోనే వారి సంతోషం దాగి ఉండేది. ప్రతిరోజూ తెల్లవారుజామున అమ్మమ్మ ఇంటి ముందు కళ్ళాపు వేసి ముగ్గు పెట్టేది. తాతయ్య ప్రతిరోజూ ఆవు పాలు పితికే ఆ క్షణాల్లో జీవితం ఎంత సాదాసీదాగా ఉందో అనిపించేది. గెంజి అన్నం, ఉల్లిపాయ, అదే తాతయ్యకి పెద్ద విందు. ఆ రుచిలోనే సంతోషముండేది. తరువాత ఇద్దరూ కలిసి పొలాల వైపు నడిచేవాళ్లు. పని కూడా వారికి పండుగే. పొలం పనిలో చేతులకు గాయాలైనా ముఖాల్లో మాత్రం చిరునవ్వులు. అదే వారి సంపద. చెట్టు నీడలో స్నేహితులతో మాటలు, అవి తాతయ్యకు పెద్ద వినోదం. పోస్ట్ మ్యాన్ ఒకరోజు లెటర్ తీసుకుని వచ్చాడు. అది వాళ్ల కొడుకు దగ్గర్నుంచి వచ్చింది. లెటర్లో కొడుకు, వాళ్ల పిల్లలు బాగున్నారన్న మాట తెలియగానే అదే వారి హృదయానికి పండుగ. అమ్మమ్మ తాతయ్యకి టీ ఇస్తుంది. తాతయ్య టీ తాగుతాడు. తాతయ్య, అమ్మమ్మ సైకిల్ మీద జాతరకి వెళుతున్నారు. తాతయ్య, అమ్మమ్మ జాతరలో సినిమా చూస్తూ, వారి కళ్లలో మెరిసిన ఆనందం. జాతరలో వారి చేతులు విడిపోలేదు. ఫోటో స్టూడియోలో ఫోటో తీసుకోవడానికి వెళ్లి వారి ఆనందానికి అవధులు లేవు. తాతయ్య అమ్మమ్మకు మట్టిగాజులు కొని తొడిగాడు. అమ్మమ్మ మురిసిపోయింది. ఆకాశం నిండా నక్షత్రాలు, కాని వారి ప్రపంచం వాళ్ళిద్దరే. సంతోషం డబ్బులో కాదు, కలిసి ఉన్న క్షణాల్లో ఉంది.